ఐఏఎస్లపై సీఎం నారాజయ్యారా? సీఎం మాటలు ప్రస్తుతం వారి పనితీరుకి అద్దం పడుతున్నాయా? సీఎం చెప్పినట్లు వారు నడుచుకోవడం లేదా? గత పాలనలో ఇలా తయారయ్యారని చెప్పడమే సీఎం ఉద్దేశ్యమా? ఐఏఎస్లను అవినీతిపరులుగా మార్చింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లోని ఆంతర్యం ఏమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తకావిష్కరణలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్లు పలువురు రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. ఇదే వేదికగా వారందరినీ ఉద్దేశించి తెలంగాణలోని ప్రస్తుత ఐఏఎస్ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన హితబోధ చేశారు. ఓ రకంగా నారాజవడమే కాకుండా తన అసంతృప్తిని ప్రదర్శించారు. ఐఏఎస్ల తీరుపై పెదవి విరిచారు. ఆయన మాటలు ప్రస్తుత అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయా? సీఎం చెబితే ఐఏఎస్లు వినడం లేదా? ఐఏఎస్ల విషయంలో రేవంత్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారా అనే చర్చ అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొందరు ఐఏఎస్లను పరోక్షంగా ఉద్దేశిస్తూ లీడర్ల కంటే వారే పెద్ద అవినీతి పరులుగా అభివర్ణించారు సీఎం రేవంత్. ఒక్క తప్పు చేయమంటే 3 తప్పులు చేసేందుకు రెడీ అవుతున్నారని ఆయన అనడం గత ప్రభుత్వంలో వారు ఎలా తయారయ్యారో చెప్పే ప్రయత్నమే అంటున్నారు పరిశీలకులు. ఒకప్పుడు సర్కారులకు సూచనలు చేసేవారు, కానీ ఇప్పుడు అవినీతికి పాల్పడే విషయంలో నేతలతో కలిసి నడిచేందుకు రెడీ అంటున్నారని, ఎలా అవినీతికి పాల్పడాలో, ఎలా అక్రమ మార్గాలు తొక్కాలో అధికారులే సూచిస్తున్నారని సీఎం అనడం కలకలం రేపింది. రాజకీయ నాయకులు ఏదైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉండే లోతుపాతులు, లేకపోతే అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని, లేకపోతే చట్ట విరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు. నాయకులను ఎన్లైటన్ చేసేవాళ్ళు. సార్, ఇది చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి, మనం ఈ రకంగా చేస్తే ఏదో ఒక రోజైనా అది ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మీకైనా ఇబ్బంది అవుతుంది అని వివరించేవాళ్ళు. ఈ రోజుల్లో అది తగ్గిపోయింది. కారణం నాకు పెద్దగా తెలీదు. అయితే మరెందుకు ఐఏఎస్లు అలా తయారయ్యారు? మాజీ సీఎం కేసీఆర్కి తెలియదా? తెలిసి కూడా వారిని పెంచి పోషించారా? అడ్మినిస్ట్రేషన్కు కీలకమైన ఐఏఎస్లను కేసీఆర్ అవినీతి పరులుగా చేశాడనే ఉద్దేశంతో సీఎం రేవంత్ ఇలా అన్నారా అనే అంశాలు ఇప్పుడు డిస్కషన్కు వస్తున్నాయి. ఏసీ రూములను ఐఏఎస్లు వదలడం లేదన్నారు రేవంత్. కొందరు ఫైళ్లు పంపినా సంతకాలు చేయకుండా నెగిటివ్ దృష్టితో కామెంట్లు పెట్టుకుంటూ పెండింగ్లో పెట్టేస్తున్నారని తన కోపాన్ని ప్రదర్శించారు. వాస్తవంగా సీఎం ఏదో చేయాలనుకుంటున్నా రియాలిటీకి వచ్చేసరికి ఇక్కడ అలా జరగట్లేదనే అపవాదు ఉంది. అయితే రాష్ట్రానికి కావలసినంతగా ఐఏఎస్లు లేరు. కేటాయింపులనేది కేంద్రం చేతిలో పని కాబట్టి ఉన్నవారికే 3-4 శాఖలు ఇవ్వాల్సిన దుస్థితి, ఉన్నవారితోనే సరిపెట్టుకునే పరిస్థితి. ఒక్కో సమయంలో సీఎం చెప్పినా అక్కడ పనులు కావు, కొందరు వినరు, అదంతే. చట్టాలకు లోబడే పని చేస్తాం, సీఎం చెబితే చేయాలా అనేవారు ఉన్నారని సెక్రటేరియట్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి సందర్భాలే బహుశా రేవంత్కు చికాకు తెప్పించి ఉంటాయని, అందుకే ఈ వేదికనే సరైందని భావించి ఐఏఎస్లను తనదైన శైలిలో తలంటారని, మారండని హితవు పలికారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక మినిస్టర్కి కానీ, ఒక చీఫ్ మినిస్టర్కి కానీ మాకు వచ్చే శాఖకి మాకున్న అనుభవానికి సంబంధం లేకపోవచ్చు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడికి మెడికల్ అండ్ హెల్త్ ఇవ్వచ్చు, లేకపోతే ఏం చదువుకోని వాళ్లకు విద్యాశాఖ కూడా ఇవ్వచ్చు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చే జాబ్కి వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి ఏం సంబంధం ఉండదు. అందుకే మాకు అవగాహన కల్పించడానికి, నిర్ణయాలు చేయడానికి, హెల్ప్ ఇన్ హ్యాండ్ ఉండడానికే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం మాకు అధికారులు అని. ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి. కానీ ఇవాళ రేపు అదేం లేదు. మేము ఒక తప్పు చేయమంటే ఒకటెందుకు సార్ 3 చేద్దాం, ఒకేసారి బాగుంటుంది, బలంగా ఉంటుంది. వాస్తవానికి ధరణి పేరుతో కొందరు ఐఏఎస్ అధికారులు, కలెక్టర్లు కోట్లు గడించారు. ఇది మహా న్యూస్ చెబుతున్నది కాదు, రెవెన్యూ శాఖనే కోడై కూసింది. కేసీఆర్ తెచ్చిన ధరణిలోని లొసుగులు, లోపాలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు చాలామంది. కలెక్టర్ల చేతికి తాళాలిచ్చిన గత ప్రభుత్వం వారిని దోచుకోండనే విధంగా ప్రోత్సహించినట్లయింది. ధరణితో కోట్లు కొల్లగొట్టారు. లీడర్లు, ఐఏఎస్లు తోడు దొంగలయ్యారు. సీఎం కాళ్లు మొక్కేందుకు కూడా దిగజారారు. జిల్లాలు పెరగడంతో ఐఏఎస్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో ఉన్నవారిని అడ్జస్ట్ చేసి గత బీఆర్ఎస్ సర్కార్ బండి నెట్టుకొచ్చింది. అయితే ఇప్పుడు కూడా వారే కీలక పదవుల్లో కొనసాగుతున్న రేవంత్ ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చింది. సీసీఎల్ను శాసించిన ఐఏఎస్ఏ ఇప్పటికీ అదే స్థానంలో ఉన్నారు. మరి రేవంత్ మార్చడెందుకు? ఆయనకున్న బలహీనతలు వారికి ఉన్నాయి.
అందుకే చెప్పేందుకే సుద్దులు, అందరిది అదే దారి. రేవంత్ ఎన్ని చెప్పినా చేస్తుంది కేసీఆర్ లాగే, కేసీఆర్ పాలన మాదిరిగానే అని పలువురు విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఐఏఎస్, ఐపీఎస్ అధికార వర్గాల్లో చర్చకు దారితీశాయి. మన పట్ల ప్రజల్లో ఒకప్పుడు ఉన్న భావన ఇప్పుడు కరువైందనే ఏకాభిప్రాయం వ్యక్తం చేశారట ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారులు. పాలకుల ట్రాప్లో పడి ప్రజల్లో చెడ్డ పేరు గడిస్తూ జైలుకు వెళ్లాల్సిన దుస్థితులు మనకెందుకు వస్తున్నాయని ఆత్మవిమర్శ చేసుకున్నట్లు సమాచారం. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి మాటలు గతంలోనైనా ఇప్పుడైనా అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా నిలుస్తున్న అధికారులకు నేరుగా తగిలేయని చర్చించుకుంటున్నారని టాక్.